గురుదేవ అకృతవ్రనుడి పిలుపు పరశురాముణ్ణి వర్తమానంలోకి లాగింది. తల తిప్పి చూశాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? గురుదేవ, జనకపాదుల ఖండిత శిరస్సు దారి పక్కన పొదలలో లభించింది. మీకు తెలియజేయడానికి వచ్చాను. అకృతవ్రణ, ఆశ్రమానికి వెళ్ళు. తండ్రి గారి శిరస్సు పార్థివ శరీరము చెడిపోకుండా కాపాడే యత్నంలో అన్నలకు సహకరించు. అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఆజ్ఞ. అకృతవ్రణుడు వినయంగా అన్నాడు. ప్రశ్నార్థకంగా చూశాడు. గురుదేవా, మంటలనే తదేకంగా చూస్తున్న పరశురాముడు తన చూపుల్ని మళ్లించకుండా అన్నాడు. ఏమిటి అకృతవ్రణ? ఆ మంటలేమిటి గురుదేవా? కార్తవీర్యార్జునుడు మహావిలాసంగా జీవించిన రాజమందిరాన్ని ఆగ్నేయాస్త్రంతో దహించాను. ఆ మంటలు ఎంత అందంగా ఉన్నాయో చూశావా? గురుదేవా, మంటలు అందంగానా? ఆ రాజగృహ దహనం నాకెంతో ప్రీతి కలిగి వస్తోందిరా. ఇక నుంచి దహించుకుపోయే గృహాలను పరశురామ ప్రీతిగా మానవులు వ్యవహరిస్తారు. పరశురాముడు ఆనందంగా అన్నాడు. గురుదేవ, అకృతవ్రణుడు ఆశ్చర్యంగా అన్నాడు. గృహదహనాన్ని మానవులు ఏమంటారు అకృత? పరశురాముడి కంఠం కంచుగంటలా మ్రోగింది. పరశురామ ప్రీతి. కార్తవీర్యార్జునుని పుత్రుల హననంతో క్షత్రియ సర్వనాశనాన్ని ప్రారంభించిన పరశురాముడు భారత వర్షంలోని రాజ్యాల గుండా తన విజయయాత్ర సాగించాడు. కార్తవీర్యార్జునుడికి సామంతులుగా ఉంటూ తనకు కార్తవీర్యార్జునుడికి జరిగిన యుద్ధంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కార్తవీర్యుడిని సమర్థించిన రాజులను సంహరిస్తూ సాగిపోయాడు. ప్రచండమైన పరశురాముడి క్షత్రియ హననోద్యమం భరతవర్షం చుట్టూ 21 సార్లు జరిగింది. కనిపించిన రాజులను తన పరశువుకి బలి చేస్తూ 21 సార్లు భరతఖండంలో ప్రదక్షిణం చేశాడాయన. మత్స్యదేశాదిరాజా, నిషేధరాజు, పౌండ్రకుడు, బృహద్బలుడు, మగధరాజు, చేరరాజు, చోళరాజు, పాండ్యరాజు, అవంతిరాజు, విదర్భరాజు, ఇంకా ఎందరో ఇతరులను పరశురాముడి ధాటికి సర్వనాశనమైపోయారు. పరశురాముడు తన క్షుత్రవధ కార్యక్రమాన్ని వివిధ రకాలుగా సాగించాడు. ధనుర్బాణాలను ఉపయోగించాడు. గండ్రగొడ్డలతో ఖండించాడు. రాజుల కంఠాల చుట్టూ పాశాలను ఉరితాళ్లుగా బిగించి ఆ పాశాల రెండవ కొనలను బాణాలకు కట్టి ఆ బాణాలను ఏపుగా పెరిగిన వృక్షాలపైకి ప్రయోగించాడు. పాశాలతో పాటు రాజుల శరీరాలను ఈడ్చుకు వెళ్ళిన బాణాలు వృక్షశాఖలకు దృఢంగా గుచ్చుకునేవి. నాటి నుండి శరీరాలు క్రిందకు వేళ్లాడేవి. ఇంతేకాకుండా పరశురాముడు క్షత్రియుల మందిరాలను ఆగ్నేయాస్త్రాల ప్రభావంతో దహించి భస్మీపటలం చేశాడు. తల్లికి వాగ్దానం చేసిన విధంగా 21 పర్యాయాలు లోకాన్ని చుట్టి క్షత్రియ కులాన్ని సర్వనాశనం చేసిన పరశురాముడు చివరికి ఏరుల పాలై ఆ క్షత్రియుల రక్తాన్ని 5 సరస్సులలో నింపి వాటికి సమంత పంచకం అని నామకరణం చేశాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చి తల్లిని అన్నలను వెంట తీసుకొని తండ్రి పార్థివ శరీరంతో శమంత పంచకం చేర్చాడు. 5 కొలనుల్లో నిండిన క్షత్రియ రక్తంతో తండ్రికి పితృదేవతలకు తర్పణం చేశాడు. పరశురాముడు అన్నల సహాయంతో తండ్రికి చితిని పేర్చి సిద్ధం చేశాడు. రేణుక కుమారులను దగ్గరగా రమ్మంది. తన ముందు నిలుచున్న కుమారుల 5గురిని చిరునవ్వుతో కలియజూసింది. నాయనా, ఈ లోకంలోకి నేను వచ్చిన కార్యం పూర్తయింది. మీ నాన్నగారి శరీరంతో పాటు సహగమనం చేయాలనుకుంటున్నాను. అమ్మా! అప్రయత్నంగా 5 కంఠాలు ఒకేసారి పలికాయి. 6 జమదగ్నుల ధర్మపత్నిగా సుఖ సంతోషాలు అనుభవించాను. శుక్రాచార్యుడి కరుణతో వైధవ్యాన్ని తృణీకరించి ముత్తైదువుగా రాణించాను. సత్పుత్రులు మిమ్మల్ని కన్నాను. సర్వవిధాలా నా జన్మను చరితార్థం చేసుకున్నాను. అమ్మా, నాన్నగారు పోయారు. నువ్వు తరలిపోతే మాకు దిక్కెవరమ్మా? 4వ పుత్రుడు వసువు గద్గద స్వరంతో అడిగాడు. పాణిగ్రహణం జరిగిన నాటి నుండి మీ తండ్రి గారే నా సర్వస్వము. ఆయన లేని లోకములో నేను ఉండలేను. ఆయనతో పాటు పుణ్యలోకాలకు వెళ్ళనివ్వండి. అమ్మా, నాన్నగారి నుండి నిన్ను విడదీసే అధికారం మాకు లేదు. నీ ఆశను ఖండించే అధికారము మాకు లేదు. పరశురాముడు గద్గద స్వరంతో అన్నాడు.
వచ్చే జన్మలో జమదగ్ని మహాశయుడే నా భర్త, మీరే నా పుత్రులు. నా అన్నగారి అడుగుజాడల్లో నడవండి, జన్మలను చరితార్థం చేసుకోండి. రేణుక చెమ్మగిల్లిన కళ్ళతో అందరినీ చూస్తూ అంది. రుమణ్వంతుడు, సుషేణుడు, విశ్వావసువు, వసువు, పరశురాముడు రేణుక పాదాల మీద నుదుర్లు ఆంచి నమస్కరించారు. వాళ్ళ అశ్రుధారలు ఆమె పాదాలను కడుగుతున్నాయి. అందరూ కలిసి జమదగ్ని పార్థివ శరీరాన్ని చితిమీదకు చేర్చారు. పరశురాముడు ఆయన మొండేనికి శిరస్సును అనుసంధానం చేశాడు. నిండు ముత్తైదువులా ఉన్న రేణుక కొడుకుల సహాయంతో చితిమీదకు ఎక్కింది. జమదగ్ని పాదాలకు నమస్కరించి ఆయన సమీపంలో పడుకుంది. పరశురాముడి సూచనతో జ్యేష్ఠపుత్రుడు రుమణ్వంతుడు చితికి నిప్పంటించాడు. పరశురామ, నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? పరశురాముడి మనోసంకల్పాన్ని ధ్యానములో గ్రహించి శమంతక పంచక క్షేత్రానికి వచ్చిన కశ్యప మహర్షి అడిగాడు. దయచేసినందుకు ధన్యవాదాలు. భూమండలం మీద ఉన్న క్షత్రియాదవులను సంహరించాను. ఫలితంగా భూమి సంపూర్ణంగా నా అధీనంలోకి వచ్చింది. నా సర్వస్వమును మీకు ధారపోసే ఆశయంతో మీ సన్నిధానాన్ని సంకల్పించాను. పరశురాముడు వివరించాడు. ఆలోచన మంచిదే, అయితే ఈ భూమండలాన్ని నేను పరిపాలించలేను కదా పరశురామ. కశ్యప మహర్షి చిరునవ్వుతో అన్నాడు. భూమిని మీకు దానం చేయడం నా విధి. దానిని మీరు ఏం చేస్తారో నాకు తెలియనవసరం లేదు. దాని మీద సర్వాధికారాలు మీవే. అయితే నీ దానాన్ని పరిగ్రహించడానికి నేను సిద్ధమే. కశ్యప మహర్షి ఆమోదం తెలియజేశాడు. ఈ పావన క్షేత్రంలో మొదటి యాగం చేస్తాను. ఆ సందర్భంలో భూమండలాన్ని మీకు ధారపోస్తాను పరశురాముడు అన్నాడు. అలాగే కానీ నాయనా, యాగ నిర్వహణలో మా తమ్ముడికి మేమందరం సహకరిస్తాం రుమణ్వంతుడు అన్నాడు. కశ్యప మహర్షి మెప్పుగా తల పంకించాడు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.